పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు కృషి చేశారు. అది ఎట్లాగంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ దాకా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఏ భేదాభిప్రాయాలు ఉన్నా ఏదైనా సరే ఇప్పుడు స్టేట్ డెవలప్మెంట్ చేయాలి కాబట్టి ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు మొత్తం మోడీ గారి దగ్గర నుంచి లాక్కొచ్చి చేసి పెట్టారు. మొత్తం కూడా సెంట్రల్లో కాదు స్టేట్లో కాదు సెంట్రల్లో కూడా మొత్తం ఇదే ఇది ఉంది. ఇప్పుడు ఎన్ని స్టేట్లు చూసినా సరే మన స్టేట్కే మనకి మెజార్టీ ఎక్కువ ఉంది. మన స్టేట్ ఒకటే మనకి ఎలయన్స్లో రావడం వల్ల కేంద్రంలో ఉంది. ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ ఉంది, అది రాకుండా ఆపింది ఎవరు? పవన్ కళ్యాణ్. ఎలాగా యూత్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, ఇంకోటి అన్ఎంప్లాయ్మెంట్, ఇంకోటి ఎడ్యుకేషనల్, సాగునీటి, వాటర్ ప్రాబ్లం దాని నుంచి బాగా చేస్తున్నాను అని చెప్పి చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఇంప్రూవ్ అయిపోయింది. ఆయన పేరంటే తెనాలి మనోహర్ గారు భీములు ఏం పట్టుకున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ ఏం పట్టుకున్నారు, అన్ని పట్టుకున్నారు. చాలా చక్కగా చేస్తున్నారు ఆయన. ఇది చాలు మనకి. ఇక్కడ నుంచి మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక మేము దాని గురించి మనం ఇంకొకరికి చెప్పాల్సిన మనకు అవసరం మనకు లేదు. ఎట్టి అయినా సరే మనకి డెవలప్మెంట్ అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ క్లియర్ అవుతుంది, జాబ్స్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు యువతకి ఎలాంటి భరోసా కల్పిస్తారని మీరు ఏం చెప్తారు? ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పారు కదా, ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పారు. ఒకటి. రెండు అంటే పంచాయతీరాజ్లో కానీ పల్లెల్లో కానీ ఏదైనా సరే ఎక్కడ ఏది జరిగినా సరే చేయిస్తాను, చెప్తాను, చేస్తానని చెప్పారు. చేస్తున్నారు. అట్లాగే దానికి ఈ నాదెండ్ల మనోహర్ గారు సాదృశ్యం. ఇంకంతకని ఇంక చెప్పాల్సింది ఏం లేదు. ప్రతి దానికి సాదృశ్యం అనుకో ఏముండదు, అన్నిటికీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డెవలప్మెంట్ మనకు వస్తుంది, జాబ్స్ వస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ క్లియర్ అవుతుంది, నిరుద్యోగ వృత్తి ఇది అవుతుంది, క్లియర్ అవుతుంది. అది ఇదే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అది ఎవరైనా సరే మా పేటలో నువ్వు వస్తావా, మీ పేటలో నేను వస్తావా అని మాట్లాడతారు చూడు, అలాంటి వాళ్ళు కొంత జరిగింది. కానీ ఇప్పుడు జనాలు ఏది కూడా అట్లాగా అనుకోవచ్చాల. నువ్వు ఎవడన్నా కానీ నాకు అనవసరం, నేను చేస్తా అన్నాడు చేసి చూపిస్తా అన్నాడు. కాబట్టి 2014 నుంచి అలా ప్రాగులాడుతూ వచ్చాడు కాబట్టి చేసి చూపిస్తానన్నాడు, చేసి చూపిస్తున్నాడు. ఇంకంతకన్నా వేరే మనకేమో కావాలి? ఇంకా చాలా ఇంకంతకన్నా ఆయన చెప్పిందే చేస్తాడు, అంతేగాని ఈ మాట చెప్పామో ఇవన్నీ కానీ మాట్లాడాడు. సరే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానంలో 10 సంవత్సరాల నుంచి కష్టపడుకుంటూ వచ్చి విజయం సాధించుకున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? విజయం సాధించుకున్నారంటే జనాల్లోని కూడా ఒక అభిప్రాయం బాగా ఏర్పడింది. ఎలాగనంటే 5 సంవత్సరాల్లోనే నరకం చూసాం. ఎంప్లాయ్మెంట్లోనే కానీ మామూలుగానే కానీ ఎలాగైనా సరే అన్ని రకాలుగా కూడా చూసాం. ఎలా ఉన్నామంటే మనం హిట్లర్ పరిపాలనలో జరిగింది మనకి ఇప్పుడు దాకా. ఏది ఆయన్ని తప్పు అనట్లా, ఆయన్ని వక్ర మార్గంలో నడిపించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాచాలని చదవగానే ఎవరు ఉంటారు కదా, వాళ్ళు నడిపించడం ఉన్నారు. అంతేగాని దీని గురించి వ్యాఖ్యానించడానికి అవకాశం ఏం లేదు. ఇంకా సార్, ఈరోజు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో కలిసి నల్ల కండువా కప్పుకొని నిరసన తెలియజేయడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది అయినా నేను చెప్పలేకూడదు, అయినా నేను చెప్పలేను. అంత సాధన ఆగలేదు. కానీ ఒకటి ఏదైనా సరే 100% గ్యారంటీ జరుగుతుంది, అంతవరకు చెప్పగలం. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రత గాడి తప్పింది, లా ఆర్డర్ పెట్టాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. జరుగుతూ ఉంటుంది, అయినా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరంటే మీరు పక్కన వాళ్ళు వచ్చిన చేశారనుకో ఇంకో రకంగా ఉంటుంది. అవన్నీ మామూలే. ఏదైనా సరే జరగాలనుకుంటే జరుగుతుంది. ఏది కూడా శాంతి భద్రతకి అవగాహన కలగదు. అలాగే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. బుధవారం మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నాము, ప్రధాని మోడీకి కంప్లైంట్ ఇస్తాం. ప్రతిదీ కూడా వస్తూనే ఉంటుంది. అయ్యి దాంట్లో సమస్య లేదు. ఈ 5 సంవత్సరాలు కూడా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. నా గురించి నేను మాట్లాడుకుంటే నేను చెప్తా, మీ గురించి మాట్లాడాలని చెప్తారు. అంతేగాని ఇది ఏమీ కాదు, అన్ని సామరస్యంగా సానుకూలంగా జరుగుతుంది. దాంట్లో సమస్య లేదు. 5 సంవత్సరాలు ప్రశాంతంగా గడుస్తుంది. వైసీపీ వాళ్ళు అన్నమాట ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. వైసీపీలో ఇక్కడ దాడులు జరుగుతున్నాయి. ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి? నా మీద నీకు, నీ మీద నాకు, ఇంతే. అంతగానే ఇంకేమీ లేదు అక్కడ. అంత మించి ఏమీ లేదు అక్కడ. ఎవరు చేసుకొని దాడులు జరుగుతుందని వక్రీకరించడం తప్ప ఇంకేం లేదు. అంబడిగా చూశారు, ఆయన పేరు చూశారు, సదల, ఈయన పిన్నమల్లి చూశారు. ఇంకేం చెప్పాలి? ఇంకా ఎన్ని వదిలేసి మనం ఇంకొకరి గురించి ఎత్తుకున్నాం అనుకో, మన టైం చాలతో మన జీవితం వేస్ట్ అయిపోతుంది. అంతకని ఇంకేం లేదు. టీడీపీ వాళ్ళు అన్నమాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఢిల్లీకి ఈ వంకతో వెళ్తున్నారంటూ కూడా టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎలా చూడవచ్చు? టీడీపీలో ఆరోపిస్తారని చెప్పడం కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఆయనకి ఏమీ లేదు అక్కడ. ఎలా వచ్చి కూర్చుంటారు? ఒక మాట చెప్పనా, నేను ఇక్కడ ఉన్నాను,
నేను ఒక ఎంప్లాయీ అనుకో, ఎంప్లాయీని చెప్పగలను. ఎంప్లాయీ లేకపోతే ఏం చెప్పగలను? ఏ అర్హత ఉందని చెప్పగలను? చెప్పండి. నాకు అర్హత లేదు, నేను ఏమని చెప్పను మీకు? మీరు పిలిచారు మాట్లాడుతాను, చెప్తాను. నాకు ఏ అర్హత లేనప్పుడు నేనేమని చెప్తాను? అర్హత లేనప్పుడు చెప్తాను, ఉపయోగం ఉంది అంతే. జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి లేఖ రాశారు, మాకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ. దీనిపైన మీ అభిప్రాయం? దాని తగ్గ ఓట్లు ఉండాలి, దానికి తగ్గ సీట్లు ఉండాలి కదా. లేనప్పుడు ఎలా పోయి కల్పిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటున్నారు కదా, ఏ రాజ్యాంగంలో ఉంది ఇన్ని సీట్లు వస్తే వస్తుందని చెప్పేసి అని కూడా. మొన్నటి దగ్గర నువ్వేం చేసావు? 23 సీట్లు వచ్చినప్పుడు ఏం చేసావు? ఇప్పుడు 13 సీట్లు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? 23 సీట్లు వచ్చినప్పుడు ఏం చేసావు? ఇప్పుడు 11 సీట్లు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. అది అంతే. అంటే స్పీకర్ గారు మాకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే మేము ప్రజల భారత రాజ్యాంగం ప్రకారం మనం ఎలా ఇస్తాం చెప్పండి. అది ఎవరు సార్ చెప్పండి? నేను కాదు, మీరు కాదు, ఎవరు సార్ ఎలా కల్పిస్తారు చెప్పండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలా ఇస్తారు? అర్హత లేనివాడికి ఎలా ఇస్తారు? బస్ పాస్ ఉంటే బస్సులో ఎక్కించుకుంటాడు, బస్ పాస్ లేకపోతే టికెట్ తీసుకోవాలి కదా, అంతే. సింపుల్ అంతే. సరే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చే నెల 15 నుంచి అమలు చేయనున్నారు. దీనిపైన కదా, దానికి తగ్గ టార్గెట్ చేసుకొని దాని తగ్గట్టుగా అది వ్యాకరణం ఉంటుంది తెలుగులోనే, అలా చేసుకొని చేస్తారు. అంతవరకే కానీ మనం ఇంకేం చెప్పలేం. చేస్తారు. మరి ఉచిత బస్సు ప్రయాణం ఇటు వల్ల మరి ఆటో వాళ్ళ మీద మరి భారం పడే అవకాశం ఉందంటారా? భారం పడదు, కానీ భారం జీవనోపాధి తగ్గిద్ది. కాకపోతే ఏంటంటే అందరూ బస్సులు ఎక్కలేరు, ఆ మాట వాటికి వాస్తవం. అందరూ బస్సులు ఎక్కలేరు, కొంతమంది ఎక్కుతారు. ఇప్పుడు ఎక్కిన వాళ్ళు ఏంటి ఇంకో 10% ఎక్స్ట్రా ఎక్కుతారు, అంతవరకే కానీ అందరూ ఎక్కలేరు. అది భారం పడదండి, అది కానీ భారం పడదు. దాని తగ్గ టార్గెట్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను నీకు ₹1 ఇస్తున్నానంటే నాకు ₹1 రావాలి కదా అని చూసుకొని చేస్తారు. దాంట్లో సమస్య లేదు. డిపార్ట్మెంట్ కానీ ఏది కూడా దాంట్లో మటుకి కార్యాచరణలోని తేడా రాదు. 100% చేస్తారు, 100% జరిగిద్ది. కానీ ఏది కూడా లోడ్ లేకుండా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలయన్స్ చేయం కాబట్టి, గవర్నమెంట్లో ఉంది కాబట్టి చేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం పెట్టడం తప్పు కాదు కదా, మన ఇంట్లో వాళ్ళకి మనం పెడతాం తప్పు కాదు కదా, అదే చేస్తారు అంతే.